తెలంగాణ అంతటా మంత్రులు ఎమ్మెల్యేలు ఆడాడ షెర్లల శాప పిల్లలు ఇడిచిపెట్టిర్రు. గా కార్యం పెద్ద పండగ లెక్కనే సాగింది అని అప్పుడప్పుడు వార్తలేస్తుంటాం కదా. ఆగో గా శాపలు పెద్దగైనాక అమ్ముకొని 4 రాళ్ళు సంపాదించుకుందామని అనుకుంటే నడమలనే మాయమవుతున్నాయట. మరి పోషణ గా శాప పిల్లలు ఎటు పోతున్నాయో ఏమో చూద్దాం పర్రి. ఏదో చెమట తీసి సాధిన మునగాన్లోలే వలలేసి చేపలు పడతారు చూడురే. గీళ్లేగా చేపలు ఎత్తుకుపోతున్న దొంగలు. ఏపీకెంచి 20 గుంపులు గద్వాల జిల్లా ఆలంపూర్ దిక్కొచ్చిరట. వచ్చి కృష్ణా తుంగభద్ర నదికు అడ్డేసి చేపల షికారు చేస్తురు గిట్లా. ఓ దిక్కు సర్కారోళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జాలరణులకు ఆసర కావాలని తనలాడుతుంటే ఈ ఉద్దెరగాలు మాత్రం గొంగడి మనది కాదు చెప్పులు మనది కాదు అన్నట్లు వలలు అందుకుని షికారుకు మళ్ళీరు. ఒడ్డెమ్మడి పడి ఉన్న చేపలు మొత్తం ఉడుచుకోపోతారు. గిట్లకి చేప పిల్లలను పట్టుకొని ఎండు చేపలు చేసి అటు దిగ్గుంత పోయి పైసలు కమ్మాల్సిందట ఈ దొంగ బ్యాచ్. అందుకే ఈ దొంగలు చేయంగా పోసిన చేప పిల్లలు నదిలో ఒక్కటి ఉంటలేవు. గిట్లయితే మేము ఎట్లా బతకాలే? దాచి దయ్యాల పాలు చేసినట్లు చేపలు పోసింది ఈ మునగాళ్ళ కోసమేనా అని గరం అవుతారు అక్కడి మత్స్యకారులు. ఇప్పటికన్నా ఈ దొంగల మీద గట్టి నదిరేసి మా పొట్ట కొడుతున్న ఈ ఫిష్ మాఫియాని వెంటనే అడ్డుకోవాలి, లేకుంటే ఇంత రెచ్చిపోతారు. చెర్లను నదులను సుత ఏ తీసి పెట్టకుండా లూట్ చేస్తారు అని గరం అవుతురు ఈ ముచ్చడు చూసిన అక్కడి జనాలు. మరి తావులకు వచ్చి ఏదో తాత తండ్రుల ఆస్తులు అన్నట్టు గీ తీరులో రెచ్చిపోతున్న ఈ చేపల మాఫియాను పోలీసులు ఎట్లా కంట్రోల్ చేస్తారో ఏమో చూడాలి.